పిడి సుందర్రావు, నేను యేసు ప్రభు కంటే గొప్పవాడిని, ఓహో ఒక్కడే దేవుడు, ఆయన మా పెద్దన్న, నేను తమ్ముడు, ఆయన డైరెక్ట్గా అంటాడు ఆయన దేవుడే కాదని. ఎలా అంటే క్రైస్తవులు ఏమంటారంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అంటే ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒక్కడే. ముగ్గురు చూపించి ఒక్కడంటామంట, ఇది వాదం. ఈ విధమైనటువంటి దాంతో ముగ్గురు ఒకటి ఎలా అవుతారు అనే ఆ జవాబు చెప్పలేక రకరకాలుగా అంటూ ఉంటారు. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ప్రియమైన దేని వాళ్ళారా, ఈరోజు కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈరోజు మీకు ఎడ్వర్డ్ విలియం గురించి ఎడ్వర్డ్ విలియం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో ఈయన ఒక వీడియో మాట్లాడినాడు, అందులో జయశాలి పిడి సుందరరావు గురించి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధన గురించి తప్పుగా మాట్లాడుతూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధ తప్పని ఈయన ఒక వీడియో చేశాడు. అందులో త్రిత్వ సిద్ధాంతం గురించి, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దేవుడు, త్రియేక దేవుడు అని ఇలా మాట్లాడుతూ వచ్చాడు. సో ఈయన మాట్లాడిన ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని కూడా ఈ రోజు మనం ఎక్స్పోజ్ చేద్దాము, వాక్యానుసారంగా ఆలోచిద్దాము. ఈ త్రిత్వ సిద్ధాంతం బైబిల్లో లేదని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా పూర్తిగా చూడండి. మీరు కూడా ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించండి, బైబిల్లో నుంచి చెక్ చేయండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేశాడు. ఏంటంటే ఏ విషయమైనా అది బైబిల్లో ఉందో లేదో అని మీరు చెక్ చేసుకోవాలి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా రాయబడింది ఏంటంటే, ఏదైనా విషయం ఎంతటి వాడైనా మనకు బోధిస్తే అది బైబిల్లో ఉందో లేదో అని చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే దాన్ని మనం స్వీకరించాలి, లేకపోతే అదొక అబద్ధం అని వదిలేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మార్కు సువార్త 4వ అధ్యాయంలో మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త చూచుకున్నాడు అంటే ఆయన చెప్తున్నది మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా బైబిల్లో చూడాలి. ఉంటే నమ్మాలి, లేకపోతే నమ్మకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా బైబిల్ నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రిన్సిపల్ ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. సో మనము త్రిత్వ సిద్ధాంతం గురించి ఆలోచిస్తాం. సో ఎడ్వర్డ్ విలియం గారు కొన్ని విషయాలు తెలియజేశారు. అందులో ఈయన చాలా అబద్ధాలు కూడా ఆడాడు. చాలా అబద్ధాలు కూడా ఆడాడు. ఏంటంటే పిడి సుందరరావు గారు యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు. ఆయన దేవుడు కాదు, జస్ట్ ఆయన మాకు అన్నయ్య. యేసుక్రీస్తు వారు అన్నయ్య, ఆయన దేవుడు కాదని ఇలా కొన్ని అబద్ధాలు కూడా ఆయన ఆడుతున్నాడు. అదే విధంగా ఈయన ఏం చేశాడంటే త్రిత్వ సిద్ధాంతం గురించి కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆ తెలియజేయడంలో ఈయన బైబిల్ నుంచి ఏదైనా చూపించాడంటే బైబిల్ నుంచి ఏది కూడా చూపించలేదు, అన్ని కట్టుకథలే. ఒక టేబుల్ అంటాడు, ఒక వస్తువుని చూపిస్తాడు, దానికి లోక సంబంధమైన అర్థాలను చెబుతుంటాడు. బైబిల్లో ఉన్న అర్థాలు ఉండవు. అదే విధంగా బైబిల్లో నుంచి ఏదైనా ఒక సందర్భాన్ని తీసుకున్నా కూడా ఈయన నమ్ముతున్న త్రిత్వ సిద్ధానికి అది అస్సలు సెట్ అవ్వదు. బైబిల్లో కొన్ని విషయాలు తీసుకుంటుంటాడు. ఎలాగంటే ఆదమ హవ్వ ఇద్దరు ఉన్నారు, వీరు ఎలా ఉన్నారంటే ఏక శరీరంగా ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. అదే విధంగా జనమంతా ఒకటే. జనమంతా ఒకటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. దీని త్రిత్వ సిద్ధాంతానికి అప్లై చేస్తాడు. కానీ ఈ రెండు ఉదాహరణలు కూడా తీసుకున్నా అది త్రిత్వ సిద్ధాంతానికి సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు అంటే త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నవారు ఏమంటారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తే ఒక దేవుడు. ముగ్గురు కలిస్తే ఒక దేవుడు. ఎలాగంటే ఇప్పుడు నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ఇలా నా శరీరంలో అనేకమైన పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే మనది ఏక శరీరము. ఇవన్నీ అవయవాలు కలిస్తేనే ఏక శరీరం. అదే విధంగా వీరు బోధించే బోధ ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిస్తేనే ఒక దేవుడు. మీరు ఆలోచించండి ఇందులో ఎంత వాస్తవం ఉంది. ఆదమ హవ్వ గురించి ఆలోచిస్తే వారు వ్యక్తుల్లో ఇద్దరుగానే ఉన్నారు, వారి శరీరాలు కూడా రెండుగానే ఉన్నాయి. ఆదామే, హవ్వ అవ్వనే. ఇద్దరు కలిస్తే ఒక్క మనిషి కాదు, ఇద్దరు కలిస్తే ఒక వ్యక్తి కాదు, ఇద్దరు వ్యక్తులే. కానీ దేవుడు వారికి ఇచ్చిన ఒక పని, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూలోకాన్ని నిండించమని దేవుడు చెప్పాడు కదా, ఆ పనిలో వీరు ఏకమై ఉన్నారు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా పనిలో ఏకమై ఉన్నారు, కానీ వ్యక్తిత్వంలో మాత్రం ముగ్గురు వేరు వేరుగానే ఉన్నారు. కానీ ఈ త్రిత్వ సిద్ధాంతం వారు ఏం బోధిస్తారంటే ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు, ముగ్గురు కలిస్తే ముగ్గురు కాదు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కాదు, ముగ్గురు కలిస్తే ఒక దేవుడు. సో వీరు వాడుతున్న లాజిక్స్ లో అసలు వీళ్ళు తీసుకున్న రిఫరెన్స్ లకి ఎలాంటి సంబంధం లేదు.
అదేవిధంగా వీరు చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్స్ కానీ ప్రతి మాట కానీ అదొక కథలు మాత్రమే ఉంటాయి, కానీ బైబిల్లో ఏ ఆధారాలు, బైబిల్లో ఏ రిఫరెన్స్ ఉండవు. ఎలాగంటే వీళ్ళు కొన్ని పదాలు వాడతారు. అంటే 1 God 3 పర్సనాలిటీ అంటారు. ఇది బైబిల్లో ఉందంటే బైబిల్లో చూపించారు. ఓకే, మరలా ఎసెన్స్ లో ముగ్గురు ఒకటే, సారంలో ముగ్గురు ఒకటే, కానీ వ్యక్తిత్వంలో ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు. సో ఇలాంటి మాటలు బైబిల్లో చూపిస్తారంటే బైబిల్లో ఉండవు. ఓకే, అదే విధంగా దేవునిలో బహుళత్వం ఉంది. దేవునిలో బహుళత్వము అంటే ఒక దేవునిలో ముగ్గురు ఉన్నారు అని బైబిల్లో నుంచి ఏదైనా రిఫరెన్స్ ఇస్తారంటే అది కూడా బైబిల్లో ఉండదు. పోనీ త్రియేక దేవుడు అని బైబిల్లో ఉందంటే అది బైబిల్లో ఉండదు. ట్రినిటీ అనే పదం బైబిల్లో ఉందంటే అది బైబిల్లో ఉండదు. ఓకే, అదేవిధంగా ట్రయూన్ గాడ్ అంటారు. ఇలా రకరకాల పేరు చెప్పారు. ఇవన్నీ కూడా బైబిల్లో చూపిస్తారంటే బైబిల్లో ఏది కూడా చూపించారు. ఓకే, మరలా దీనికి ఏదేదో కథలు చెప్తారు. ఓకే, అందులో వంశన్న గారు కథలు చెప్తారు. వీళ్ళందరూ కూడా ఈ త్రిత్వ సిద్ధాంతాలు అందరూ కూడా ఏం చేస్తారంటే కథలు చెప్తుంటారు. బైబిల్లో ఉన్న విషయాలు చెప్పారు, కానీ త్రిత్వ సిద్ధాంతం గురించి రాయబడిన ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలోనే దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటేనే దేవుడు, ఓకే, ఇలా కాకపోతే ఆయన దేవుడు కాదని ఇలా ఆ గ్రంథాల్లో నుంచి మాట్లాడుతుంటారు తప్ప బైబిల్లో ఏ రిఫరెన్స్ ఏ ఆధారంలో చూపించారు. మీరు ఒకసారి వీళ్ళ వీడియోస్ వినండి, వీళ్ళ మెసేజ్లు వినండి, వీరు చెప్పేది ప్రతిదీ కూడా బైబిల్లో మీకు ఉండదు. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని బలపరచడానికి వీరు ఎన్నైతే ఎగ్జాంపుల్ ఇస్తారో ఏది బైబిల్లో ఉండదు, ఏది కూడా బైబిల్లో ఉండదు. ఓకే, సో మీరు అందరూ కూడా జాగ్రత్త పడాలి. ఓకే, సో వెరీ గుడ్. సో మనం బైబిల్ నుంచి ఆలోచిస్తాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఎలా ఏకమై ఉన్నారు, ఎలా ఏకమై ఉన్నారు, బైబిల్ ఏం చెప్తుందో. ఓకే, మనం కథలు వద్దు, మనకి వేరే గ్రంథాలు వద్దు, మనుషులు రాసిన గ్రంథాలు వద్దు, మనకి ఏం కావాలి, మనకు బైబిల్ మాత్రమే కావాలి. ఓకే, సో బైబిల్లో ఏమని రాయబడిందో దాని గురించి మనం ఆలోచిస్తాం. ఓకే, ఒక వచనాన్ని ఆలోచిస్తాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారంటే ఇంకా మనకి వేరే వ్యక్తులు అవసరం లేదండి. ఎంతటి వాడైనా అవసరం లేదు మనకి, ఎవరైనా. ఓకే, BOUI వారైనా లేకపోతే ఎవరైనా కూడా మనకు అవసరం లేదు. ఎవరు అవసరం అంటే యేసుక్రీస్తు అవసరం, బైబిల్ మనకి అవసరం. ఎందుకంటే బైబిల్ ప్రమాణికం మనకి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక సిద్ధాంతం ఉంది, ఏంటంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఏదైనా కానీ బైబిల్లో నుంచి చూపించాలి. ఎవరు వాక్యం చెప్పినా బైబిల్లో నుంచి చూపించాలి. బైబిల్లో చూపిస్తే నమ్మండి, బైబిల్లో లేకపోతే నమ్మకండి. అదే సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను, అదే విధంగా చాలా మంది ఫాలో అవుతున్నారు. ఓకే, ఇదే మనము ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వాలి కూడా. ఓకే, వెరీ గుడ్. బైబిల్లో ఏం రాయబడిందో చూసుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏకత్వం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఏకత్వం గురించి మాట్లాడుతున్నారు. ఏమని రాయబడిందంటే, నేను ఇంకా నువ్వు లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. ఓకే, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి. ఓకే, పరిశుద్ధుడవైన తండ్రి. ఇప్పుడు ఈ లైన్ ని మనం ఆలోచిద్దాం. ఓకే, ఏమని రాయబడిందంటే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. బాగా ఆలోచించండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏకత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఏ అంశం గురించి అయితే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నామో అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, తండ్రి మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో, ఓకే, మనం ఎలా ఏకమై ఉన్నాము, ఓకే, మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగుననే, ఓకే, అలాగుననే అంటే తండ్రి కుమారుడు ఇద్దరు ఎలా ఉన్నారో అలాగనే శిష్యులు కూడా ఏకంగా ఉండాలి. ఓకే, ఇక్కడ మీకు లింక్ ఓపెన్ అయిపోతుంది అండి, ఒక సీక్రెట్ మీకు ఓపెన్ అయిపోతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఎలా ఏకమై ఉన్నారు. ఓకే, సో ఎలా ఏకమై ఉంటారంటే యేసుక్రీస్తు వారు మంచిగా వివరించారు. తండ్రి మనం ఎలాగైతే ఏకంగా ఉన్నామో అలాగేనే శిష్యులు కూడా ఏకంగానే ఉండాలి. ఓకే, ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలా ఏకమై ఉన్నాడో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎవరిని చూడాలి, మనము శిష్యులను చూడాలి. శిష్యులను చూస్తే మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఎలా ఏకమై ఉన్నారు మీకు స్పష్టమైపోతుంది. ఇంకా ఓకే, కథలు అవసరం లేదు. ఓకే, కథలు మనకి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు శిష్యులు ఎలా ఏకమై ఉన్నారు, యోహాన్ గారు, పేతురు గారు, తోమా గారు, ఇంకా ఇంతమంది శిష్యులు ఉన్నారు. వీరందరూ కలిస్తే ఒక శిష్యుడా? ఓకే, ఆలోచించండి ఒకసారి. వీరందరూ 12 మంది కలిస్తే ఒక శిష్యుడు అని అంటారా? ఓకే, 12 మంది వేరువేరుగా ఉన్నారు కానీ వీరందరూ కలిస్తే ఒక శిష్యుడు లేకపోతే ఒక అపోస్తులుడు
అని చెప్తారా మళ్ళీ? ఓకే, ఇదే లాజిక్ వస్తుంది ఇక్కడ. ఆలోచించండి, మీరు మనసు పెట్టి ఆలోచించండి, ఇదే లాజిక్ వస్తుంది. సో అలా తీసుకోవచ్చంటే తీసుకోలేము. ఓకే, సో మళ్ళీ ఇక్కడ అందరు ఎలా ఏకమే ఉన్నారు? అందరు ఎలా ఏకమే ఉన్నారంటే ఇక్కడ ఏకత్వం అంటే యూనిటీ. ఓకే, యూనిటీ అంటే మనం కూడా చాలా మంది మాట్లాడుతుంటాం, మా ఫ్యామిలీలో మేము అందరం కూడా ఒకటే అంటాం. ఓకే, అందరూ ఒకటే అంటే అందరు కలిస్తే ఒక వ్యక్తి, అందరు కలిస్తే ఒక వ్యక్తి, లేకపోతే ఈయన తండ్రి, ఇక్కడ తల్లి, ఓకే, ఇక్కడ కొడుకు, ఇక్కడ బిడ్డ, ఓకే, అన్న చెల్లెలి. ఓకే, ఒక ఫ్యామిలీలో అందరు ఒకటంటే అందరు కలిస్తే ఒక వ్యక్తి కాదు, తండ్రి తండ్రే, తల్లి తల్లే, ఓకే, కొడుకు కొడుకే, బిడ్డ బిడ్డే. కానీ ఒక ఫ్యామిలీలో కలిసి ఉన్నారు, ఒక ఫ్యామిలీలో కలిసి జీవిస్తున్నారు, కుటుంబానికి సంబంధించిన పనుల్లో అందరూ ఒకటిగా ఉన్నారు. అందుకే అందరూ వేరువేరైనా అందరూ ఫ్యామిలీలో ఒకటి. కానీ ఒకటే వ్యక్తి, ఒక తండ్రి గాను, ఓకే, ఒక తల్లి గాను, కుమారుడు గాను, బిడ్డ గాను లేరండి. ఒక ఫ్యామిలీ ఒకటే అంటే దానికి అర్థం ఇది కాదు. ఓకే, అదే విధంగా సంఘంలో కూడా మనం ఏమంటాం, మేమందరం క్రైస్తవులము ఒకటంటాం. క్రైస్తవులు ఒకటి అంటే ఒకటంటే అందరు వ్యక్తులు కలిస్తే ఒకడా, లేకపోతే అందరు ఉద్దేశాలలో దేవుని పనిలో ఒకట? ఓకే, సో బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే పనిలో ఒకటి, ఉద్దేశంలో ఒకటి, దేవుడు మనకి ఇచ్చిన ఒక సంఘంలో మనం ఒకటి అంతే తప్ప అందరు కలిస్తే ఒకే వ్యక్తి ఒకే సంఘం అని అర్థం కాదు. అందరు వేరువేరుగానే, ఓకే, ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది, కానీ అందరు వేరువేరుగానే ఉన్నారు, కానీ కలిసి పని చేస్తున్నారు, అందుకే వాళ్ళు ఏకమై ఉన్నారు. ఓకే, అదే విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తే ఒక దేవుడు కాదు. బైబిల్లో ఎవరు కూడా ఇలాంటి విషయాలు చెప్పలేదు. తండ్రి అనే దేవుడు ఎప్పుడు చెప్పలేదు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పలేదు, అపోస్తులు ప్రవక్తలు ఎవరు కూడా ఇలాంటి వివరణ బైబిల్లో ఇవ్వలేదు, ఎవ్వరు కూడా ఇవ్వలేదు. సో ఎవ్వరు ఇవ్వనప్పుడు మీరెందుకు ఇస్తున్నారు? ఓకే, ఎందుకు ఇస్తున్నారంటే బైబిల్ చదవక చెత్త పుస్తకాలు చదువుతారు కనుక ఇలాంటి సిద్ధాంతాలు వస్తాయి. ఓకే, ఇలాంటి సిద్ధాంతాలు వస్తాయి కనుక మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే, మరొక విషయం చదువుకుందాము మనకి ఇంకా బాగా అర్థం అవటానికి. ఇదే 10వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ మరొక విషయం రాయబడింది. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఓకే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఓకే, నేను వీరికి మాత్రమే ప్రార్థించడం లేదు తండ్రి. ఓకే, వీరి వాక్యం ఎవరైతే వింటారో వారు కూడా ఏకముగా ఉండాలి. ఎలా ఏకముగా ఉండాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ లాగా ఏకముగా ఉండాలి. సో వారిలాగా మనం ఎలా ఏకం ఉంటారంటే వారు పనిలో ఏకమై ఉన్నారు, వారు ఒక ఉద్దేశంలో ఏకమై ఉన్నారు. ఓకే, వన్ గాడ్ 3 పర్సనాలిటీ కాదు, వన్ గాడ్ తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని, ముగ్గురు కలిసి ఉన్నారు. ఎలాగైతే అపోస్తులు కలిసి ఉన్నారో, ఎలాగైతే ఒక సంఘం కలిసి ఉందో, ఎలాగైతే ఒక ఫ్యామిలీ కలిసి ఉందో, అలాగనే వారు కూడా ఉన్నారు. ఓకే, ఇంత సింపుల్ గా మనకి వాక్యం అర్థమవుతుంది. కానీ ఇంత సింపుల్ వివరణ బైబిల్ ఇచ్చినా కూడా లేదు ఒకే దేవుడు 3 రూపంలో ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 రూపంలో ఉన్నాడని ఇలా కథలు చెప్తున్నారు తప్ప బైబిల్లో ఏ ఆధారాలు ఏ రిఫరెన్స్ కూడా ఉండవు. కనుక ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకున్నానంటే తండ్రిని నమ్మండి, యేసుక్రీస్తు వారిని నమ్మండి, పరిశుద్ధాత్మ దేవుని కూడా నమ్మండి, ముగ్గురు దేవుళ్ళని నమ్మండి, ముగ్గురు నిత్యులను కూడా నమ్మండి. కానీ వీరు ముగ్గురు ఎవరంటే యెహోవా దేవుడు తండ్రి, అదే విధంగా యేసుక్రీస్తు వారు ఎవరంటే తండ్రి కుమారుడు. ఎందుకంటే తండ్రి ఆయనకు జన్మనిచ్చాడు. ఓకే, అదే విధంగా పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడే కనుక నాయన తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. ఓకే, సో ఇది ఒక ఫ్యామిలీ. ఓకే, ముగ్గురు కలిస్తే ఒక దేవుడు అని బైబిల్లో ఎక్కడ లేదు, ముగ్గురు వేరువేరుగానే ఉన్నారు. కనుక బైబిల్ మనకి ముగ్గురు వేరువేరుగా చూపిస్తుంది కనుక మనం ఏం చేయాలంటే ముగ్గురిని వేరువేరుగానే నమ్మాలి తప్ప ఇలాంటి కథలు మనం నమ్మకూడదు. సో ఎడ్వర్డ్ విలియం గారు కూడా బోధించింది తప్పు, ఈయన తెలుసుకోవాలి, బైబిల్ బాగా చదవాలి. అదే విధంగా ఎడ్వర్డ్ విలియం ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా బైబిల్ బాగా చదవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, ఓకే, ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే నాతో మీరు చర్చకు రావచ్చు, ప్రేమపూర్వకంగా చర్చించడానికి మీరు నాతో రావచ్చు. బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తాం. ఓకే, సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి త్రిత్వ సిద్ధాంతం గురించి, వాటిని కూడా మీ ముందుకు తెస్తాను కనుక ఖచ్చితంగా నా వీడియోని చూస్తూ ఉండండి.
అదేవిధంగా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు నాతో మాట్లాడవచ్చు. నా నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు కాల్ కూడా చేయండి. అదేవిధంగా నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన విషయాలు, మంచి వివరణ, బైబిల్ నుంచి మంచి వివరణ మీకు దొరుకుతుంది కనుక నా వీడియోని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కనుక, ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎక్కడైతే మీరు షేర్ చేయగలరో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ మీరు కావాలనుకుంటే మీ యూట్యూబ్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు వేసుకోండి. ఎందుకంటే సత్యం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాక్యం ప్రజల దగ్గరికి వెళ్ళాలి కనుక మీరు అందరూ కూడా నా వీడియోస్ని మీరు మీ ఛానల్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, సో అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.